హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. స్టైపెండరీ ట్రైనింగ్ కేటగిరీ 2 ఐటీఐ. మనం ఒకసారి క్వశ్చన్ పేపర్ చూద్దాం. ఇది వచ్చేసరికి ఐటీఐ వెల్డర్ ట్రేడ్ సెకండ్ అడ్వాన్స్డ్ టెస్ట్ ఎగ్జామ్ పేపరు. మనం ఇక్కడ చూసుకుంటే పేపర్ 2 అడ్వాన్స్డ్ టెస్ట్. ఆల్రెడీ ప్రిలిమినరీ టెస్ట్ క్వశ్చన్ పేపర్ నేను నా ఛానల్లో వీడియో అయితే చేయడం జరిగింది. వీడియో లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, మీరు యూజ్ చేసుకొని వీడియో అయితే చూడవచ్చు. ఇది వచ్చేసరికి పేపర్ 2 అడ్వాన్స్డ్ టెస్ట్. ట్రేడ్ వచ్చేసరికి ఐటీఐ వెల్డర్ ట్రేడ్ కేటగిరీ 2. మార్క్స్ మనం చూసుకుంటే 150 మార్క్స్, 120 మినిట్స్. ఒక్కొక్క బిట్కి 3 మార్కులు. రాంగ్ బిట్ మీరు అటెంప్ట్ చేస్తే 1 మార్కు డిటెక్ట్ అయితే అవ్వడం జరుగుతుంది. ఒక్కొక్క బిట్కి 3 మార్కులు, మొత్తం 50 బిట్లు. సో మనం ఒకసారి ఓఎంఆర్ కూడా చూద్దాం. ఓఎంఆర్ వచ్చేసరికి మీకు ఇలా ఉండడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీ రోల్ నెంబరు, ఇక్కడ మీ వెన్యూ, అలాగే ఇక్కడ మీ నేమ్, మీ సిగ్నేచర్, మీకు పేపర్ ఏ సెట్ వస్తే ఆ సెట్ ఇక్కడ పబ్లింగ్ చేయాలి. అలాగే అడ్వాన్స్డ్ టెస్ట్ కాబట్టి ట్రేడ్ రిలేటెడ్ ఎగ్జామ్ కాబట్టి పేపర్ 2 పోస్ట్ మీరు ఏ ట్రేడ్ అయితే ఆ ట్రేడ్ ఎగ్జామ్ డేటు, ఇక్కడ ఇన్విజిలేటర్ సైన్ పెడతారు ఆఫ్టర్ మీరు ఇవన్నీ మీరు ఫిల్ చేసిన తర్వాత. బిట్స్ చూసుకుంటే 1 నుంచి మనకి ఇక్కడ చూసుకుంటే 50 వరకు బిట్స్ ఓఎంఆర్లో ఇవ్వడం జరిగింది. మీరు రైట్ ఆన్సర్ ఇక్కడ పబ్లింగ్ చేయాల్సి ఉంటుంది. సో వెల్డర్ క్వశ్చన్ పేపర్ చూసుకుంటే స్టైపెండరీ ట్రైనింగ్ కేటగిరీ 2ది ఫస్ట్ బిట్ వచ్చేసరికి విచ్ ఇన్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ మెటల్ జాయినింగ్ ప్రాసెస్. ఏ వచ్చేసరికి గ్యాస్ వెల్డింగ్, బి గ్యాస్ కటింగ్, సి ఆర్క్ వెల్డింగ్, డి టిగ్ వెల్డింగ్. నేను ఆన్సర్కి కింద డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. సెకండ్ వచ్చేసరికి విచ్ గ్యాసెస్ ఆర్ జనరల్లీ యూజ్డ్ ఫర్ గ్యాస్ కటింగ్ ఆపరేషన్ ఆఫ్ మెటల్స్. థర్డ్ వన్ వచ్చేసరికి ఫుల్ ఫామ్ ఆఫ్ ఎల్పిజి ఈజ్ డాష్. ఫోర్త్ వన్ వచ్చేసరికి ఇన్ టిగ్ వెల్డింగ్ డాష్ గ్యాస్ యూజ్డ్ ఇన్ షీల్డింగ్ గ్యాస్. ఫుల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఎందుకంటే వీడియో ల్యాగ్ అవుతుంది. సో మీరు ఇక్కడ క్లారిటీగా చూస్తే మీకు వీడియో కూడా ప్రివ్యూ అవుతుంది. అలాగే నేను ఓఎంఆర్లో ఉన్న కీ కూడా మీకు ఇక్కడ అప్లోడ్ చేస్తాను. ఫోర్త్ క్వశ్చన్ చూసుకుంటే ఇన్ టిగ్ వెల్డింగ్ డాష్ గ్యాస్ యూజ్డ్ ఫర్ ఏ షీల్డింగ్ గ్యాస్. ఫిఫ్త్ వన్ చూసుకుంటే ఇన్ టిగ్ వెల్డింగ్ ఎలక్ట్రోడ్ ఈస్ మేడ్ ఆఫ్ డాష్. సిక్స్త్ క్వశ్చన్ చూసుకుంటే హౌ మెనీ టైప్ ఆఫ్ పొలారిటీ యూజ్డ్ ఇన్ డీసీ ఆర్క్ వెల్డింగ్. సెవెంత్ క్వశ్చన్ చూసుకుంటే విచ్ ఫ్లేమ్ ఈజ్ సూటబుల్ ఫర్ కటింగ్ ఆపరేషన్స్. ఎనిమిదో బిట్ చూసుకుంటే షీల్డింగ్ అండ్ పర్కింగ్ ఈజ్ యూజ్డ్ ఇన్ డాష్ వెల్డింగ్. తొమ్మిదో చూసుకుంటే విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ రే ఈజ్ నాట్ ప్రొడ్యూస్డ్ డ్యూరింగ్ ఆర్క్ వెల్డింగ్. పదో బిట్ చూసుకుంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ టైప్ ఆఫ్ ఫిల్లెట్ వెల్డ్. 11వ బిట్ చూసుకుంటే విచ్ టైప్ ఆఫ్ కరెంట్ కెన్ బి యూజ్డ్ ఫర్ టిగ్ వెల్డింగ్. 12 అప్రాక్సిమేట్లీ డాష్ ఆఫ్ ద హీట్ జనరేటెడ్ అట్ ద పాజిటివ్ ఎండ్ ఆఫ్ ద ఆర్క్ వెన్ యూజింగ్ డీసీ యాజ్ పవర్ సోర్స్. 13 చూసుకుంటే విచ్ కరెంట్ ఈజ్ నార్మల్లీ యూజ్డ్ ఫర్ వెల్డింగ్ ఆఫ్ అల్యూమినియం మెటల్స్. 14 చూసుకుంటే టు ప్రొడ్యూస్ సుపీరియర్ ఆర్క్ స్ట్రిక్కింగ్ క్వాలిటీస్ ఇన్ టిగ్ వెల్డింగ్ విచ్ మెటల్ ఈజ్ యాడెడ్ ఇన్ ఎలక్ట్రోడ్. 15 చూసుకుంటే వైల్ జాయినింగ్ టూ స్టెయిన్లెస్ స్టీల్ పైప్ పీసెస్ యూజింగ్ టిగ్ వెల్డింగ్ షీల్డ్ గ్యాస్ passes dash. 16 చూసుకుంటే ద ఫినమినన్ ఆఫ్ వెల్డ్ డికే అకర్స్ ఇన్ డాష్. 17 1 ఇంచ్ ఈక్వల్ టు డాష్ cm. 18 చూసుకుంటే porosity in weld joint is normally caused by enter tapped in dash solidifying weld. 19వ బిట్ చూసుకుంటే in TIG welding dash is consumable. 20 చూసుకుంటే nozzle of welding torch used for TIG welding is made of dash. 21 చూసుకుంటే in welding AC used as power source. Here AC stands for. 22 చూసుకుంటే dash is not a heat treatment process. 23 in SMAW chipping hammer is used for dash. 24 చూసుకుంటే convert 1/2 into decimal. 25 చూసుకుంటే depth of the fusion with the base metal is called dash. 26 చూసుకుంటే each layer of beads deposited on the base metal is called dash. 27 చూసుకుంటే select correct option. Size of welding electrode is defined as in dash. 28 a welder
qualification test is done to test dash. 29. Select the most appropriate carbon range for low carbon steel. 30 చూసుకుంటే in welding electrode specification E701870 is related to dash. 31 చూసుకుంటే coating over welding electrode of SMAW type welding is done to dash. 32 in gas welding color of hose for acetylene gas is dash. While joining two metals using brazing base metal dash. 34 SAW is a type of. 35 when acetylene supplied is more than oxygen in oxyacetylene torch a dash flame is produced. 36 which is not the type of welding joint. 37 which is the destructive method of welding inspection. 38 DPT used for identify weld defects open to dash. 39 what should be root opening for a standard welding joint. 40 చూసుకుంటే what should be correct bevel angle during welding. 41 చూసుకుంటే above figure shows dash weld. 42 in case of groove weld joint bevel angle is dash. 43 first passes of weld in a butt joint is called. 44 which bead character is seen due to high welding current. 45 which flame is suitable for welding of ferrous metal Cu and Al alloys. 46 in welding technique HAZ is the abbreviation of. 47 which is not welder position in pipe welding. 48 select the correct option. The heat generated H in resistance welding is expressed by dash where I, R and T are current, resistance and time respectively. 49 in spot welding for lap joint the diameter of welded zone weld dash. 50 in which welding produced electrode is consumed. సో ఇవి టోటల్ 50 బిట్స్ మీకు ట్రేడ్ రిలేటెడ్ అడ్వాన్స్డ్ టెస్ట్లో వచ్చిన క్వశ్చన్స్. ఇది వచ్చేసరికి ఐటీఐ వెల్డర్ ఎగ్జామ్ పేపరు. దీని యొక్క కీ దీని యొక్క ఓఎంఆర్ కీ. సో ఇది టోటల్ కీ. మీరు ఓఎంఆర్ చేసినప్పుడు జాగ్రత్తగా సర్కిల్లోనే మీరు బబుల్ చేయండి. లేదంటే క్వశ్చన్ మీరు పెట్టిన ఆన్సర్ రైట్ అయినా బబుల్ సర్కిల్ పైకి వచ్చేసిన బబ్లింగ్ ఇన్వాలిడ్ అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.